వేళ ఆయన సన్నిధికి వచ్చిన నేను కొంచెమే, నా బలం కొంచెమే, నా ఫ్యామిలీ చిన్నది, నా కుటుంబం చిన్నది, నా శత్రువులు మించిన బలం గలవాళ్ళు, నాతో యుద్ధం చేసేవాడు నాకన్నా బలవంతులు, నా పై అధికారులు బలవంతులు, ధన బలం కావచ్చు, అధికార బలం, వాళ్ళందరికీ ఆ బలం ఉండొచ్చు. కానీ నేను చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టినవాడిని. నా జీవితం చాలా సాధారణమైన స్థితిలో సాగిపోతున్నాయి. నేను ఎదిరించగలుగుతానా? నేను పోరాడగలుగుతానా? ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయగలుగుతాను? నా కుటుంబం ఎంత? నేను ఏ పాటి వాడిని? నా శక్తి ఎంత? నా ఆర్థిక బలం ఎంత? నా భుజబలం ఎంత? నా జనబలం ఎంత? ఈ కొంచెం శేషించిన స్థితిలో ఉన్నాను. ఎవరు కనీసం గుర్తించని కూడా గుర్తించట్లేదు. జనాభా లెక్కలో కూడా లేము. అలాంటి స్థితిలో మేము ఉన్నాము. మేము ఏం చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారా? ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవుడు నీవు నడవవలసిన మార్గాన్ని, నీవు చేయవలసిన కార్యాల దేవుడు నీకు బోధించబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా.